అటువంటి ఎన్నో ప్రాపంచిక హితకారక అనుభవాల మాధ్యమంగా క్రమంగా సద్భక్తుడు రెండవ దశకు చేరుకుంటాడు. ఆ దశలో సద్భక్తుడు తన పరిమిత బుద్ధి కోణం దృష్ట్యా తానొక స్థితిని హితమని తలవడం, కానీ సద్గురువు తమ సంకల్పానుసారం ఘటింపచేసే ఇంకొక స్థితిలో తన ఊహకు అందని నిజమైన హితం ఉండడం అనుభవపూర్వకంగా తెలియడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు, దాసగను ఉద్యోగరీత్యా పదోన్నతి పొంది ఇన్స్పెక్టర్ కావాలనుకున్నాడు. కానీ బాబా అలా జరగనివ్వలేదు. తనచే ఉద్యోగం మాన్పించి తనచే మహాత్ముల జీవిత చరిత్రలను గ్రంథస్థం చేయించి తనను మధ్య భారత ప్రాంతంలో ఓ అత్యంత ప్రాచుర్యం కలిగిన కవిగా జన హృదయాలలో చోటు కల్పించారు. అంతేకాదు, తనను ఓ వినూత్నమైన కీర్తనాకారునిగా గావించి తనచే మహాత్ముల మహిమలను జనరంజకంగా గానం చేయించి భావిక జన బాహుళ్యాన్ని భక్తి భావ రసాస్వాదనలో ఓలలాడించి మధ్య భారతదేశంలో కీర్తనా విధానాన్ని క్రొత్త పుంతలు తొక్కించినటువంటి అత్యంత జనాదరణ కలిగిన మరియు జనబాహుళ్యంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే కీర్తనాకారునిగా తీర్చిదిద్దారు. ఒకవేళ దాసగను కోరుకున్న హితాన్నే బాబా ప్రసాదించి ఉంటే తాను ఒక సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ గణపతిరావుగా మిగిలిపోయి ఉండేవాడు. కానీ బాబా సంకల్పించి ప్రసాదించిన హితం వలననే నేటికి మధ్య భారతదేశంలో చిరస్మరణీయుడైన కవిగా, కీర్తనాకారునిగా, భావి భక్త జనులు ఆరాధించే దాస్కన్ మహారాజుగా వినుతుకెక్కాడు. అలాంటి అనుభవాలను పొందిన సద్భక్తుని మదిలో తనకు ఏది హితమో తనకంటే సద్గురువుకే తెలుసునని, కనుక నా ఆలోచనలతో ప్రణాళికతో నాకు ఒరిగే హితం లేదని, ఒకవేళ ఉన్నా అది సద్గురువు ప్రసాదించే హితం ముందు తేలిపోతుందని తేట తెల్లంగా తెలియవస్తుంది. ఎన్నో సందర్భాలలో మన పరిమితమైన బుద్ధికి అవగతమయ్యే విధంగా ప్రాపంచిక హితాన్ని కలుగ చేసిన బాబా కొన్ని సందర్భాలలో బాబా మనకు కల్పించే పరిస్థితులలో కూడా మన బుద్ధి పరిధికి అందని హితం ఉంటుందని దృఢంగా విశ్వసించడమే నిజమైన భక్తి ప్రేమలు. మనకు హితం కానిది ఏది సద్గురువు మనకెన్నటికీ చేయరనేది అక్షర సత్యం. నిజానికి ఇటువంటి భక్తి ప్రేమలు సద్భక్తుని హృదయంలో కలుగజేయడానికి ఒక విధంగా ఈ దశలో సద్భక్తుని ఉద్ధరణకు అవసరమైన ఉన్నత పరిణితిని సద్భక్తునిలో తీసుకురావడానికి ఒక్కొక్కసారి సద్గురువు అపూర్వమైన అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనలను సద్భక్తుని జీవితంలో ఘటింపచేస్తారు. ఇదంతా సద్గురువు సద్భక్తుని ఉద్ధరించే ప్రక్రియలో భాగంగా ఆ సద్భక్తునితోనున్న ప్రగాఢ రుణానుబంధం ఆధారంగా కలుగ చేస్తారు.
తద్వారా సద్భక్తుని పట్ల తాము ఎంతటి అవ్యాజమైన ప్రేమ కలిగి ఉన్నారో, భక్తోద్ధరణకై తాము ఎంత తత్పరులై ఉన్నారో తెలియచేస్తారు. ఉదాహరణకు, ఒకసారి బాపు సాహెబ్ జోగ్ సతీ సమేతంగా వెళ్ళి కొన్ని పుణ్య ఘడియలలో గోదావరిలో స్నానం చేయాలని నిర్ణయించుకున్నాడు. తత్ఫలితంగా తమకు ఎంతో హితం చేకూరుతుందని భావించాడు. కానీ బాబా అందుకు అనుమతి ఇవ్వలేదు. బాపు సాహెబ్ జోగ్ ఆ హితం తనకు దక్కడం లేదని ఎంతో బాధపడ్డాడు. ఒక విధంగా పరోక్షంలో బాబా పట్ల నిష్ఠూరం ఆడాడు. చివరకు సరిగ్గా ఆ శుభగడియల సమయానికి షిరిడీలోని కాలువకు గోదావరి నీళ్లు వచ్చాయి. తన కోరిక ప్రకారమే సతీ సమేతంగా గోదావరి స్నానమాడాడు. అదేవిధంగా వేరే సందర్భంలో దాసగను గోదావరి స్నానం చేయాలనుకుంటే బాబా సాక్షాత్తు తమ పాదాల ద్వారానే జలధారలను పారించారు. అటువంటి అద్భుతమైన అనుభవాలను పొందిన భక్తులకు ఇక మేము సద్గురువుకు మా హితం గురించి నివేదించేది ఏముంటుంది? మా కోరికను తీర్చడానికి గోదావరి జలాలనే తమ వద్దకు తీసుకువచ్చిన సాయి భగవంతునికి ఇక మేము ప్రత్యేకించి నివేదించేది ఏముంటుంది? మాకు ఏది హితమో అదే ఆ సద్గురువు మాకు ప్రసాదిస్తాడు అనే అవగాహన అభివృద్ధి చెందడంలో ఆశ్చర్యమేముంది? మన పరిమిత బుద్ధి ప్రణాళికల మేరకు మనం ఒకదానిలో హితాన్ని ఆశించడం, అందుకోసమే సద్గురును ప్రార్థించడం, అందుకు భిన్నంగా సద్గురు సంకల్పించడం, అందులో మనం కోరుకున్న దానికి మించిన హితం ఉండడం, ఈ దశలో భక్తులకు తరచూ 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 కలిగే అనుభవం. ఇది తరచి చూసుకుంటే నేటికి ఇది ఎందరో సాయి భక్తుల స్వానుభవం. ఇది తరచి చూసుకుంటే నేటికి ఇది ఎందరో సాయి భక్తుల స్వానుభవం. సద్గురు కల్పించే పరిస్థితుల దృష్ట్యా అటువంటి మానసిక స్థితిని పొందిన భక్తుడు క్రమంగా తానంటూ కోల్పోతూ తన ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా సద్గురు సంకల్పాన్ని స్వీకరించే సూక్ష్మం ఆ భక్తునికి పట్టుబడుతుంది. అందులోనే తనకు హితముందనే అవగాహన క్రమంగా దృఢమవుతుంది. కానీ ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో పరిమితమైన మన బుద్ధికి అంతు చిక్కని హితం సద్గురు ఘటింపచేసే ప్రాపంచిక దృష్టికోణంలో మనకు దుఃఖం కలిగించే ఘటనలలో కూడా అంతర్భూతమై ఉంటుంది. కానీ ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో పరిమితమైన మన లేక మానవ బుద్ధికి అంతు చిక్కని అంటే పారమార్థిక హితం సద్గురువు ఘటింపచేసే
ప్రాపంచిక దృష్టికోణంలో మనకు దుఃఖం కలిగించే ఘటనలలో కూడా అంతర్భూతమై ఉంటుంది. మనకు ప్రాపంచికంగా ఖేదాన్ని, పారమార్థికంగా మోదాన్ని కలుగజేసే ఇటువంటి కఠినమైన సందర్భాలలో సద్గురు చరణాలను దృఢంగా పట్టుకోవడంలోనే సద్భక్తుడు ఉన్నతమైన పరిణితిని ప్రదర్శించాలి. నన్ను ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుతూ నాకు ఎన్నో హితకారకమైన అనుభవాలను ప్రసాదించిన సద్గురువు ప్రస్తుత సందర్భంలో నాకు ఈ వేదన కలగ చేశాడంటే బహుశా ఇందులో నా ఆలోచన పరిధికి అందని హితమేదో ఉంటుంది అనే ఉన్నతమైన వివేకంతో ఆ పరిస్థితిని స్థైర్యంతో తట్టుకోవాలి. సద్గురు చరణాలను ఇంకా దృఢంగా పట్టుకోవాలి. ఆ శక్తిని ప్రసాదించమని సద్గురు సాయిని ప్రార్థించాలి. నిజానికి ఇక్కడే గొప్ప గొప్ప భక్తులు కూడా ఒక్కొక్కసారి తడబడతారు. అటువంటి తడబాటును బాబా తమదైన శైలిలో దిద్దుబాటు చేసి సద్భక్తునికి ఎదుగుబాటు ప్రసాదించిన సందర్భాలు సాయి చరిత్రలో కొన్నిసార్లు చోటు చేసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే ఉదాహరణకు బాబా వద్ద నుండి ఎన్నో సందర్భాలలో ఎన్నో అద్భుతమైన ప్రాపంచికమైన హితకారకమైన అనుభవాలను పొందిన నానా సాహెబ్ బాబా వద్ద నుండి ఎన్నో సందర్భాలలో ఎన్నో అద్భుతమైన ప్రాపంచిక హితకారకమైన అనుభవాలను పొందిన నానా సాహెబ్ చందోర్కర్ ఒక సందర్భంలో తన జీవితంలో కొన్ని ఊహించని ప్రాపంచిక దుర్ఘటనలు చోటు చేసుకోవడంతో తాను పుట్టెడు దుఃఖానికి లోనయ్యాడు. అప్పుడు తీవ్రంగా కలత చెందిన మనసుతో నానా సాహెబ్ సతీ సమేతంగా బాబా దర్శనానికై వచ్చాడు. తన కలతకు కారణం మొదట తన అల్లుడు అంటే మైనతాయి భర్త అనారోగ్యంతో మరణించాడు. ఆ తరువాత మైనతాయి మహాప్రయాసకు లోనై బాబా స్వయంగా రామ్గిరి బువా ద్వారా పంపించిన ఊది అనుగ్రహంతో జన్మించిన పిల్లవాడు 4 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా అనారోగ్యానికి లోనై మరణించాడు. దాంతో నానా సాహెబ్ కుటుంబంలో తీవ్రమైన దుఃఖమేఘాలు అలుముకున్నాయి. ఆ దుఃఖంలోనే నానా సాహెబ్ షిరిడీ వచ్చి బాబాను దర్శించుకొని, బాబా, మీలాంటి సద్గురు చరణాశ్రయంలో ఉన్న మాకు ఇటువంటి ఆపదలు వస్తే మేము ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు బాబా, నానా అల్లుడిని మనవడిని రక్షించమని నీవు అడగడం పొరపాటు. జరిగిందేదో మంచిగే జరిగింది. అంతా అల్లామియా కేళి అని సమాధానం ఇచ్చారు. తద్వారా సద్గురు యొక్క ప్రతి చర్యలో సద్భక్తుని హితమే కారణభూతమై ఉంటుందని తెలియచేసి సద్గురు సంకల్పానుసారం ఘటించే ఘటనలను స్థైర్యంతో, శాంతంతో, సంతోషంతో స్వీకరించవలసిన ఆవశ్యకత సద్గురువును ఆశ్రయించిన సద్భక్తునికి ఎంత అవసరమో నానా సాహెబ్కు తెలియచేశారు. అంతేకాదు,
పారమార్థిక హితకారకమైన సంఘటనలను దుర్ఘటనలుగా భావించడం ఎంతటి పొరపాటో తమదైన శైలిలో తెలియచేశారు. అటువంటి అకాల మరణంలో హితం ఏ విధంగా ఉంటుంది? అటువంటి అకాల మరణంలో హితం ఏ విధంగా ఉంటుంది అనే సందేహం మన మస్తిష్కంలో మెదలాడితే బాబానే స్వయంగా ఇటువంటి సందేహాలను నివృత్తి చేసిన సందర్భాలు కూడా మనకు సాయి చరిత్రలో కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒకసారి వృద్ధురాలైన స్త్రీ దాదాపు అచేతనంగా పడి ఉన్న తన కొడుకును బాబా వద్దకు తీసుకువచ్చి తన కుమారుడు పాము కాటుకు గురయ్యాడని తనకు ఊది ఇచ్చి కాపాడమని వేడుకుంది. కానీ బాబా ఊది ఇవ్వకుండా మౌనంగా కూర్చున్నారు. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తన కొడుకును తీసుకొని వెళ్ళిపోయింది. తరువాత కొంచెం సేపటికి గుండెలు బాదుకుంటూ హృదయ విదారకంగా ఏడుస్తూ తన కుమారుడు చనిపోయాడని, అతనిని మరలా బ్రతికించమని బాబా కాళ్ళ వేళ్లపడి వేడుకుంది. కానీ బాబాలు ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో ఆమె ఆక్రందన చూసి చెలించిపోయిన కాకాసాహెబ్ దీక్షత్ ఆమె తరపున బాబాను ప్రార్థిస్తూ, బాబా, ఆమె బిడ్డను నా కోసం బ్రతికించి ఆమె ఆవేదనను కడతీర్చండి అని ప్రార్థించాడు. అప్పుడు బాబా, భావు, నీవు ఇందులో కలుగ చేసుకోవద్దు. ఏది జరిగిందో అది మంచే జరిగింది. తాను ఒక క్రొత్త దేహంలోకి ప్రవేశించాడు. ఏ మంచి పనులైతే తాను ఈ దేహంతో చేయలేడో తాను ఆ క్రొత్త దేహంతో చేయగలడు అని చెప్పడం ద్వారా మరణం మనం భావిస్తున్నట్లు ఎల్లవేళలా చెడు కాదు అని కాకాసాహెబ్ దీక్షత్కు ఆయన మాధ్యమంగా మనకు బోధించారు. అలాగే ఇంకొక సందర్భంలో శ్రీ ఎస్బి మొహిలే అనే భక్తుడు 1913వ సంవత్సరంలో బాబా దర్శనానికి వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతుర్ని కాపాడమని బాబాను వేడుకుంటే బాబా ఆ భక్తునితో, నేను ఆమె అనారోగ్యాన్ని నయం చేయగలను, కానీ ఏమి ఉపయోగం ఉండదు. ఆ అమ్మాయి దైవానుగ్రహం కలిగింది. తన ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే తాను వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి వచ్చే సంవత్సరం చనిపోతుంది అని చెప్పారు. ఆ విధంగానే ఆ అమ్మాయి 1914వ సంవత్సరంలో చనిపోయింది. బాబా మాటలను బట్టి ఆ అమ్మాయి దైవానుగ్రహంతోనే తన ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే మరణించినది. తద్వారా మరణం మనం అనుకున్నట్లుగా అన్ని వేళలా చెడు కాకుండా కొన్ని వేళల భగవంతుని అనుగ్రహం అని మనకు విస్పష్టంగా విశదమవుతుంది. సద్గురువు సదా సర్వదా సద్భక్తునికి పారమార్థిక ప్రగతిని శీఘ్రగతిన ప్రసాదించడంలో నిత్యం నిమగ్నమై ఉంటారు. సద్గురువు సదా సర్వదా
సద్భక్తునికి పారమార్థిక ప్రగతిని శీఘ్రగతిన ప్రసాదించడంలో నిత్యం నిమగ్నమై ఉంటారు. ఆ ప్రక్రియలో కొన్నిసార్లు మనం కోరుకునే సుఖాలే కాకుండా మనం ఏమాత్రం ఊహించని, కలలో కూడా కోరుకోని దుఃఖాలు, అంటే ప్రాపంచిక దుఃఖాలు కూడా సద్గురు సంకల్పానుసారం ఘటించవచ్చు. కానీ ఆ రెండు సందర్భాలలో సద్గురు చరణాల పట్ల ఒకే దృక్పథాన్ని కలిగి ఉండడమే నిజమైన శుద్ధమైన భక్తి. నిజానికి సుఖం, దుఃఖం రెండూ మనసు చేసే మాయలు అని మహాత్ములు పేర్కొంటారు. అక్కడే సద్భక్తుడు సావధానుడై ఉండాలని మహనీయులు బోధిస్తారు. ఆ విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సద్గురు నుండి హితోపదేశం పొందుతూ సద్భక్తుడు ఎన్నో సంక్లిష్టమైన సంధి దశలను ఈ రెండవ దశలో దాటవలసి ఉంటుంది. ఈ దశలో సద్గురువు ఏం చేసినా నాకు అందులో హితమే ఉంటుంది అనే దృఢభావంతో సద్భక్తుడు సద్గురు చరణాలను అచంచలంగా ఆశ్రయించవలసి ఉంటుంది. ఈ దశలో సద్భక్తుడు సద్గురువు పట్ల ప్రేమలో వసిస్తాడు. అంటే బీయింగ్ ఇన్ లవ్. కానీ ఇది ఎంతో కఠినమైన దశ. జీవితంలో సంభవించే కష్ట నష్టాలను తన ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా సద్గురు ప్రసాదంగా స్వీకరించే క్రమంలో సద్భక్తుడు ఎన్నో సంక్లిష్టమైన భావోద్వేగాలకు లోను కావలసి ఉంటుంది. ఉదాహరణకు నానాసాహెబ్ చందోర్కర్కు తన కుటుంబంలో జరిగిన ప్రాపంచిక దుఃఖాలను తనకు పారమార్థికంగా హితం చేకూర్చేందుకే సద్గురువు చేస్తున్నాడని సమాధానపడి ఆ సద్గురువుపై అదే భక్తి ప్రేమలు కలిగి ఉండటం ఎంతటి కఠినమైన విషయమో మనకు సులభంగానే అర్థమవుతుంది. ఇంకొక ఉదాహరణ, కేవలం తన జీతంతోనే జీవితాన్ని వెళ్ళదీస్తున్న దాసగణకు ఒక్కసారిగా ఉద్యోగం వదిలివేసి పూర్తిగా పారమార్థిక పథంలో పయనించమంటే అలా పాటించడానికి ఎంతటి మానసిక స్థైర్యం కావాలి? అటువంటి స్థైర్యం పూర్తి స్థాయిలో లేని దాసగను కుదరదు అంటూ మొండికేశాడు. ఆ పొద్దు ముర్రో అంటూ మొరాయించాడు. కానీ బాబా వినలేదు. అంతకు మించిన మొండితనం ప్రదర్శించారు. దాసగను ఉద్యోగం వదిలివేసే పరిస్థితులను చెప్పి మరీ కల్పించారు. చివరకు దాసగను ఉద్యోగం వదలక తప్పలేదు. అది కూడా ఇష్టంగా కాదు, అత్యంత అయిష్టంగా. ఇక బాబా నన్ను వదలరు అని పూర్తిగా నిర్ధారణకు వచ్చాక తన ఉద్యోగాన్ని వదిలి ఇక మీ ఇష్టం బాబా అని చెప్పాడు. అంటే చెప్పక తప్పలేదు. కానీ ఆ ప్రక్రియలో దాసగను ఎంతటి భావావేశాలకు భావోద్వేగాలకు లోనై ఉంటాడు. అటువంటి భావావేశాలను దిగమింగుకొని సద్గురువుతో ప్రేమలో ఉండడం ఎంతటి కఠినమైన విషయం. కనుకనే సద్భక్తుని పారమార్థిక పయనంలో సంధి దశ అయిన ఈ రెండవ దశ అతి కఠినం. అత్యంత సంక్లిష్టమైన ఇటువంటి
సంధి దశలను దాటుకొని సద్భక్తుడు సద్గురువు ఘటింపచేసే ప్రతి ఘటన తనకు హితకారకమనే అవగాహనతో పారమార్థికంగా అత్యంత ముఖ్యమైన 3వ దశకు చేరుకుంటాడు.